బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆఖరి అంకానికి చేరుకుంది. మరో 2 వారాల్లో బిగ్ బాస్ సీజన్ 8 పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో హౌస్లో మరింత ఆసక్తికరంగా విషయాలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 13వ వారంలో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఇక 13వ వారం నామినేషన్స్ హీట్ ఆర్గ్యుమెంట్స్తో పాటు ఊహించని సంఘటనలతో సాగిపోయింది. అలాగే బిగ్ బాస్లో ఈ వారం నామినేషన్స్ ఒక్క రోజులోనే పూర్తయిపోయాయి. రోహిణి మినహా మిగతా 8 మంది నామినేషన్స్లోకి వచ్చేశారు. ఇక తాజాగా పోలైన ఓట్లను బట్టి చూస్తే ప్రేమ పక్షుల్లా బిగ్ బాస్ హౌస్లో పేరు తెచ్చుకున్న పృథ్వీ, విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉన్నారు. పూర్తి ఓటింగ్ ముగిసే వరకు డేంజర్ జోన్లో ఉన్నది ఎవరో చెప్పడం కష్టమనే చెప్పాలి. తాజాగా ఇవాళ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్ బాస్. ఆ ప్రోమో ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే బిగ్ బాస్ హౌస్లోకి మాజీ కంటెస్టెంట్స్ అయిన అఖిల్తో పాటు దేత్తడి హారిక అడుగుపెట్టింది. ఆమె అలా అడుగు పెట్టగానే అఖిల్ రోహిణితో శివంగిలా ఆడుతున్నావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత టేస్టీ తేజాతో అసలు ప్యాంటు వేసుకున్నావా అంటూ కామెంట్ చేశారు. ఇక పృథ్వీతో ఏంటి బ్రో నీ ఫోటో నా ఫోటో వేసి తెగ ట్రోల్స్ చేస్తున్నారంటూ కామెడీ పండించారు అఖిల్. టికెట్ టు ఫినాలే పొంది మొదటి ఫైనలిస్ట్ అవ్వడానికి జరిగే పోటీ కోసం మీరు కంటెస్టెంట్స్ని ఎంపిక చేయాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ తెలిపారు. టేబుల్ మీద ఉన్న బాక్సులతో 6వ మార్కు వెయ్యాలని తెలపగా రోహిణి, గౌతమ్, టేస్టీ తేజ, విష్ణుప్రియ నలుగురు కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ రోహిణి మొదటిసారి ఓడిపోయినా రెండవసారి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని పూర్తి చేసి గంట మోగించింది. మొత్తానికైతే తన ఆట తీరుతో, మైండ్ స్ట్రాటజీతో చక్కగా గేమ్ ఆడి అందరినీ మెప్పించింది రోహిణి. ఇక తర్వాత టేస్టీ తేజ అవినాష్తో మాట్లాడుతూ ఎన్నిసార్లు ట్రై చేసినా మొదట్లోనే ఓడిపోతున్నానన్నా అంటూ బాధపడ్డారు. దేనికైనా సపోర్ట్ కావాలంటూ తెలిపారు టేస్టీ తేజ. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇవాళ ఎపిసోడ్ సందడిగా ఉండబోతుందని తెలుస్తుంది. అస్సలు మిస్ అవ్వకుండా బిగ్ బాస్ను చూసేయండి.